హాయ్, నా పేరు డాక్టర్ విజయ మాధురి, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్స్, బంజారా హిల్స్. ఇవాళ మన టాపిక్ థిన్ ఎండోమెట్రియం. చాలామందికి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి థిన్ ఎండోమెట్రియం అని చెప్పి ప్రెగ్నెన్సీ రావట్లేదు, చాలామందికి మిస్క్యారేజెస్ అవుతున్నాయి, ఒకవేళ వచ్చినా కూడా ఎమ్మటే పోవటం, ఇలాంటివన్నీ ఉంటున్నాయి అన్నమాట. దీని గురించి ఇవాళ మాట్లాడదాం. సో థిన్ ఎండోమెట్రియం అంటే నార్మల్గా మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఒక ప్రాపర్ మంచి ఎంబ్రియో ఉండాలి, గుడ్ క్వాలిటీ ఎంబ్రియో. అట్ ద సేమ్ టైం మన గర్భసంచిలో ఉండే పొర, ఎండోమెట్రియం పొర కూడా ప్రాపర్గా గ్రో అయి ఉండాలి. అట్లీస్ట్ 7 to 8 mm అలా ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అండ్ ముందుకి ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా బెటర్గా ఉంటాయి అన్నమాట. సో కొంతమందిలో థిన్ ఎండోమెట్రియం అంటే 6 to 7 కన్నా తక్కువ గర్భసంచిలో ఉండే పొర ఉండటం వల్ల వాళ్ళకి ప్రెగ్నెన్సీ నిలబడకపోవటము, అసలు రాకపోవటం అనేది జరుగుతుంది అనమాట. దానికి కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఒక్కొక్కసారి మనకి గర్భసంచిలో ఉండే ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ వాళ్ళకి సరిగ్గా ప్రాపర్గా లేకపోవటం వల్ల కూడా వాళ్ళకి గర్భసంచిలో ఉండే పొర సరిగ్గా పెరగకపోవచ్చు. లేదా అంటే ప్రీవియస్గా గర్భసంచిలో ఏదైనా సర్జరీస్ అవ్వటము, అంటే ఒక్కొక్కసారి గర్భసంచిలో ఏదన్నా ఫైబ్రాయిడ్స్ అలా ఉండటం, పాలిప్స్ ఉండటం, అట్లా ఏదన్నా ఉన్నప్పుడు ఆ ఫైబ్రాయిడ్ సరిగ్గా ప్రాపర్గా తీయకపోవటం, పాలిప్ ఉన్నప్పుడు ఓవర్గా స్క్రేపింగ్ చేయటము, లేదు ముందు అబార్షన్స్ అవ్వటం వల్ల ఒక్కొక్కసారి చాలా వరకు ఏమవుతుందంటే డిఎన్సీ లాగా చేస్తారు. ఆ డిఎన్సీ చేసినప్పుడు ఎక్కువగా గర్భసంచిలో ఉన్న పొరని బాగా ఎక్కువగా స్క్రేప్ చేయటం వల్ల కూడా మనకి నెక్స్ట్ టైము గర్భసంచి పొర సరిగ్గా ఫామ్ అవ్వకపోవటం, లేదంటే గర్భసంచిలో అతుకులు ఉండటము, యాషర్మన్ సిండ్రోమ్ అంటారు అనమాట. వీటన్నిటి వల్ల కూడా మనకి ఒక్కొక్కసారి ఇది ఉంటుంది. ఇంకొకటి మేబీ కొంతమందికి ఏంటి అంటే పీసీఓఎస్ కారణాలు ఏంటంటే, పీసీఓఎస్లో కూడా ఒక్కొక్కసారి గర్భసంచిలో పొర సరిగా పెరగకపోవటం అనేది జరుగుతుంది అనమాట. ఇంకా ఏదన్నా యూట్రైన్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎండోమెట్రైటిస్ అంటాం అనమాట, గర్భసంచిలో ఇన్ఫెక్షన్స్. అది మనకి భార్యాభర్తలు కలిసినప్పుడు భర్త నుంచి భార్యకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళటం, లేదు వేరే ఏదన్నా కాజెస్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ రావటము, ఇలాంటి ఇన్ని కారణాల వల్ల గర్భసంచిలో ఉండే పొర సరిగ్గా పెరగకపోవటం జరిగిద్ది అనమాట. సో ప్రాపర్గా మనం గర్భసంచిలో పొర పెరగట్లేదు అని ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే పెరిగే ఛాన్సెస్ చాలా బెటర్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ థింగ్, పెరగటానికి ఏంటి అంటే ఇట్లా ఈస్ట్రోజన్ రిసెప్టార్స్ చాలా అంటే ప్రాపర్గా మెడికేషన్ అనేది పేషెంట్ టు పేషెంట్ వేరీ ఉంటుంది అనమాట. సో ఈస్ట్రోజన్ టాబ్లెట్స్ ఇవ్వటం, లేదంటే ఈస్ట్రోజన్ జెల్స్ ఇవ్వటము, అట్లా పెంచటము కూడా చేయొచ్చు. అండ్ ఇంకొకటి, గర్భసంచిలో ఏదైనా అతుకులు ఉంటే హిస్ట్రోస్కోపీ ద్వారా ఒకసారి చూసుకొని ఆ అతుకులన్నిటిని క్లియర్ చేసేయటము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. దాంతోపాటు ఒక్కొక్కసారి ఏదన్నా ఫైబ్రాయిడ్స్ వల్ల కానీ అట్లా ఉన్నా కూడా ఫైబ్రాయిడ్స్ ప్రాపర్గా తీసేసుకోవటము. అండ్ ఎవరికైతే థిన్ ఉంటుందో కొంచెం హైడోస్ ఈస్ట్రోజన్స్ ఎలాగో ఇస్తాము. దాంతోపాటు ఎకోస్ప్రిన్ అనే ట్యాబ్లెట్, అంటే బ్లడ్ థిన్నర్స్, అంటే ప్రాపర్గా బ్లడ్ సప్లై అనేది ప్రాపర్గా వెళ్ళేటట్టు చూసుకోవటం, ఇన్ఫెక్షన్స్ ఏముంటే అవి కంట్రోల్ చేసుకోవటము, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అట్ ద సేమ్ టైం ఒక్కొక్కసారి మనము పిఆర్పి ఇన్స్టలేషన్, అంటే పిఆర్పి అంటే మన బ్లడ్లో నుంచి ప్లేట్లెట్స్ తీసుకొని ఆ సీరంని గర్భసంచి గోడల్లోకి కూడా పంపిస్తామన్నమాట. అలా చేసినా కూడా థిన్ ఎండోమెట్రియం ఉండే వాళ్ళకి ఒక్కొక్కసారి హెల్ప్ అవుతుంది. జీసీఎస్ఎఫ్ ఫ్లష్ అని ఉంటుంది అనమాట. దానివల్ల కూడా గర్భసంచిలో పొర కొంచెం పెరిగేటట్టు చేయడానికి హెల్ప్ చేస్తూ ఉంటాయి. దీంతో పాటు సిల్డినాఫిల్ అనే ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి వెజైనల్ ట్యాబ్లెట్స్గా కూడా ఇస్తామన్నమాట. అండ్ గర్భసంచి పొర పెరగటానికి ఈస్ట్రోజన్ ఇందాక చెప్పినట్టు ఓరల్గా ప్యాచెస్ లాగా, లేదు అంటే మనకి జెల్ ఉంటుంది, లేదు వెజైనల్ ట్యాబ్లెట్స్ లాగా కూడా ఇస్తాం అనమాట. ఇట్లా రకరకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. కానీ ప్రాపర్ కాజ్ ఏంటి అనేది తెలుసుకొని ఆ తర్వాత ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకుంటే సక్సెస్, అంటే ప్రాపర్గా ఎండోమెట్రియం ఫామ్ అవటం అనేది ఈజీగా జరుగుతుంది. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే గుడ్ ఎంబ్రియో, మంచి ప్రాపర్ లైనింగ్ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ ప్రాపర్గా వస్తుంది. సో ఈ క్లియర్గా ఈ ప్రాపర్ లైనింగ్ ఉందా లేదా, ఎంబ్రియో మంచిగా ఉందా లేదా, ఇవన్నీ క్లియర్గా తెలుసుకోవాలి. ఒట్టి లైనింగ్ ఉంటే సరిపోదు అనమాట. సో దీని గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా మా 49 ఫర్టిలిటీ సెంటర్స్కి రావచ్చు. మీ డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ.